హలో అందరికీ. మీరు చూస్తుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయే బాదం హల్వా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి ట్రై చేశారంటే షాప్లో నుంచి కొనుక్కోవాలా అనే ఆలోచన కూడా రాదు. సో దీనికోసం నేనేం చేశానంటే దగ్గర ఒక 1/2 కిలో వరకు నేను బాదం తీసుకున్నాను. ఓవర్ నైట్ సోక్ చేసేసి వెంటనే పీల్ వచ్చేస్తుంది. పీల్ తీసేసాను. కొంచెం సేపు ఆరబెట్టాను అనమాట. తర్వాత ఏం చేశానంటే 1 కప్పు బాదాంకి 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. 3/4 కప్ కన్నా షుగర్ తక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా తక్కువ తీసుకోండి. దాన్ని మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను. అదే జార్లో బాదాంని కూడా మెత్తగా బ్లెండ్ చేసేసాను. ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా, ఎంత మెత్తగా చేయాలి అనేది మీ చాయిస్. కొంతమందికి మరీ సాఫ్ట్గా ఉంటే నచ్చదు అనుకుంటే కొంచెం బరకగా కూడా చేసుకోవచ్చు. అది మన చాయిస్ అన్నమాట. అయితే బ్లెండ్ చేయడానికి నేను మిల్క్ యూస్ చేశాను. మిల్క్ తోటి మెత్తగా బ్లెండ్ చేసేసాను అనమాట. తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ పైన డైరెక్ట్గా ముందు బాదం పేస్ట్ అంతా వేసేసాను. దీంట్లో మీరు కావాలనుకుంటే ఫ్లేవర్ యాడ్ చేయాలనుకుంటే ఇలాచీ యాడ్ చేయొచ్చు. నేనైతే నాకు ప్యూర్ బాదం ఫ్లేవర్ కోసం నేను ఇలాచీ కూడా యాడ్ చేయలేదు. కొంచెము ఇది ఉంటుంది కదా మన కుంకుమ పువ్వు, అది యాడ్ చేశాను. ఆ కుంకుమ పువ్వు వల్ల ఏంటంటే అది కరుగుతూ మెల్ట్ అవుతూ కుక్ అవుతున్నప్పుడు చక్కటి కలర్ ఒకటి వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంటుంది ఆ కలర్. దాంతోపాటు ఒక రకమైన ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుందన్నమాట స్వీట్నెస్తో పాటు. సో అది కూడా యాడ్ చేశాను. అలానే నెయ్యి వేసుకుంటూ దాన్ని కుక్ చేశాను అనమాట. అది ఎట్లా అంటే కొంచెం ముద్దలాగా, మరీ చపాతీ ముద్దలాగా కాదు, కొంచెం ముద్ద అయ్యేలాగా కన్సిస్టెన్సీ. ఇప్పుడు అలా చూసారు కదా, అలా వస్తే చాలు. ఇంకొంచెం గట్టిగా అయిందనుకోండి బాదం కట్లీ టైప్లో అయిపోతుందన్నమాట. సో అది కొంచెం సేపు నేను నెయ్యి రాసిన గిన్నెకి ఆరబెట్టేశాను. అది పేస్ట్ ఫామ్లోనే ఉంటుంది, చక్కగా ముద్ద ఫామ్లోనే ఉంటుంది. కొంచెం సేపు రెఫ్రిజిరేట్ చేసుకున్నారంటే అది గట్టిపడిపోతుంది అనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. షుగర్ అక్కర్లేని వాళ్ళు తగ్గించి వేసుకోండి, ఓకేనా? అలానే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, ఓకేనా? See you in another video. అప్పటి వరకు సెలవు. నమస్కారం.